రాబోయే 8 గంటల్లో ఏపీలో భారీ వర్షాలు. నైరుతి బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉంది. మరో 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ వెల్లడి. ఏపీలో అకాల వర్షాలు కురవబోతున్నాయి. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో చలి వాతావరణం ఏర్పడింది. నైరుతి బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఈ ఉపరితల ఆవర్తనం ఉందని, దీని కారణంగా ఆంధ్రప్రదేశ్లో దక్షిణ ఆగ్నేయ గాలులు తక్కువ ఎత్తులో వీస్తున్నాయని, ఈ ప్రభావంతో కోస్తా రాయలసీమల్లో గురువారం శుక్రవారంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, గుంటూరు, విజయనగరం, ప్రకాశం, కర్నూలు, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో పలు మండలాల్లో ఉరుములు మెరుపులతో కూడిన జల్లులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని, శుక్ర శనివారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే కోస్తా జిల్లాల్లో ఈ ప్రభావంతో రాగల 2 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, కోస్తాల్లో శుక్రవారం తేలికపాటి వర్షాలు, శనివారం ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు. అయితే రాయలసీమలో గురు, శుక్ర, శనివారాల్లో వానలు కురిసే అవకాశం ఉందని, ఈ వానల వల్ల రైతులందరూ ఆందోళనలు చెందవద్దని, ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, కొన్ని జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా మారే అవకాశం ఉందని, ఏదేమైనప్పటికీ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని మనకైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, మరోవైపు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేశాయి.